అప్పుడు నా కూతురు వాల్యూ ఏంటో నాకు తెలియలేదు. కోట్ల ఆస్తికి వారసురాలు కాబోతుంది కదా అనుకున్నాను. మీరేమో నాకు 5-10 అని బిచ్చగాడికేసినట్టేశారు. అన్యాయం కదండి. రేయ్, అనవసరంగా నువ్వు నాతో గొడవ పెట్టుకుంటున్నావు. నేను పైకి కనిపించేంత మంచిదాన్ని కాదు. కానీ నేను మాత్రం పైకి ఎలా కనిపిస్తానో లోపల కూడా అంతే ఎదవనండి. అవన్నీ కాదండి, నాకు డబ్బులు కావాలి. ఇస్తారా? నా కూతురుని తీసుకుని పొమ్మంటారా? రేయ్, ఏంట్రా బెదిరిస్తున్నావా? మీరు ఎలాగైనా అనుకోండి, నాకైతే డబ్బులు ఇవ్వండి. ఇవ్వకపోతే నేను చేయాల్సింది నేను చేస్తానండి. ఏం చేస్తావేంటి? మీరే చూడండి. హలో, డిఎస్పీ కార్తీక్ కృష్ణ గారు మాట్లాడేది? అవును, మీరెవరు? నేను నిస్సహాయ తండ్రినండి. ఓ క్రిమినల్ నా కూతుర్ని తీసుకెళ్ళి తిరిగి ఇవ్వనండి. హలో 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 రేయ్, కార్తీక్ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? మీరు డబ్బులు ఇవ్వనన్నారు కదండి, అందుకే ఆయన దగ్గర తీసుకుందామని. నీలాంటి వాడితో పెట్టుకున్నాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ. డబ్బులే కదా, సరే నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. డబ్బులు పంపించడం మర్చిపోకండి మేడం. మేడం, ఇంకొక విషయం, డబ్బులు అయిపోయే వరకు మీ జోలికి రాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. రండి రండి రండి. అయ్యో, మొహమాట ఎందుకు, రండి. అమ్మా, రండి రండి. అమ్మా, అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? అమ్మా, మన కాలనీ వాసులందరూ వచ్చారు. నమస్కారం అండి, రండి కూర్చోండి. అయ్యో, వాళ్ళు కూర్చునేంత టైం లేదమ్మా. నీతో ఒక విషయం చెప్పాలంట. ఓ అవునా? వీళ్ళ వాలకం చూస్తుంటేనే తెలుస్తుందాకాయ్, బిజీగా ఉండడం కోసం గజిబిజిగా ఏదో ఒక బిజినెస్ చేసేలా ఉన్నారు. హలో మిస్టర్, మర్యాదగా మాట్లాడు. మేమెవరో తెలుసా? ఎవరేంటి? మైండ్ ఇట్, మహిళా సంఘ సభ్యులం. అదెప్పుడు పెట్టారు? ఎప్పటికప్పుడు, నువ్వు పుట్టక ముందు పెట్టారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ అవసరమా? మీరు విషయం చెప్పండి. ఏమీ లేదు ధర్మావతి గారు, మహిళా దినోత్సవం రాబోతుంది కదా. ఫంక్షన్కి చందా కావాలా? ఓం బాబు, కాస్త వాళ్ళని మాట్లాడినిస్తావా? మాట్లాడండి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ మహిళని ఎంపిక చేసి అవార్డు ప్రదానం చేయడం మా సంఘం యొక్క ప్రత్యేకత. మంచి కార్యక్రమం. అందుకు నేనేం చేయాలి? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆ అవార్డుని ఉత్తమ మహిళకు అందజేయాలి. నేనా? నాకంతటి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరైనా గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఇప్పిస్తే బాగుంటుందేమో. అమ్మా, నీకన్నా గొప్ప వాళ్ళెవరుంటారు? ఈ రాష్ట్రానికి కార్తిక్ లాంటి గొప్ప డిఎస్పీని అందించావు. ఈ దేశానికి నాలాంటి ఉత్తమ మహిళను అందించావు. ఈ అర్హత చాలదా నువ్వు అవార్డు అందించడానికి అర్హత ఉందని చెప్పడానికి? అబ్బో, వంగిత సకల ఇంటి ఇంత ఓడి చేస్తుంది. మ్యాటర్ ఏవై ఉంటుందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ పల్లవి అంతు తేల్చడానికి ఎప్పుడూ ఏదో ఒక మందు తెస్తుంది కదా, పొరపాటు నా మందు సకలగాని తాగిందా? ధర్మవతి గారు, గొప్ప మహిళ అంటే గొప్ప గొప్ప పనులు చేయటం కాదండి, కార్తీక్ లాంటి ఒక బాధ్యత గల పౌరుణ్ణి తయారు చేయటం. ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప రాజుని కన్నది ఒక ఆడది. అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తుణ్ణి కన్నది ఒక ఆడది.
మీరు మా ఆహ్వానాన్ని కాదనరనే నమ్మకంతోనే మేము మీ దగ్గరికి వచ్చాం. ఆ, సరే అంత పెద్దవాళ్లతో నన్ను పోల్చొద్దులే గాని డే టు టైం ఫిక్స్ చేసి చెప్పండి, నేను వస్తాను. అమ్మమ్మమ్మమ్మ, ఇంకా అయిపోలేదమ్మా. వస్తానని చెప్పాను కదా, ఇంకా ఏంటి? నువ్వు వస్తావు సరే, ఉత్తమ మహిళ అవార్డు పుచ్చుకోబోయేది ఎవరో తెలుసుకోవాలి కదా. కొంపదీసి అది కూడా మా అక్కయేనా? మీ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకోబోయే ఉత్తమ మహిళ మరెవరో కాదమ్మా, మీ అమ్మాయి సకలే. ఆ? సకలనా? ఆశ్చర్యమా అనుమానమా? అయ్యోమయం కదా. ఎహను ఉండు. అయినా నీకు ఉత్తమ మహిళ అవార్డు ఇవ్వడం ఏంటి సకల? సకల నిజం చెప్పు, ఏదన్నా ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నావా? కెమెరా ఎక్కడుంది? మావయ్య, ఇది ప్రాంక్ కాదు, నిజమే. నిజమా? నిజంగానే నాకు ఉత్తమ మహిళ పురస్కారం ఇస్తున్నారు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఈ అవార్డు నీకెందుకు ఇస్తున్నారు? అదేం ప్రశ్నమ్మా? నీ కూతురుకి బెస్ట్ ఉమెన్ అవార్డు ఇవ్వడం నీకు సంతోషంగా లేదా? సంతోషపడేదాన్ని సకల, ఈ అవార్డు అర్హులకొచ్చుంటే. అంటే నేను అవార్డు పుచ్చుకోవడానికి సరితూగనా? ఆ ప్రశ్న నన్ను అడగడం ఎందుకు? అది నీకు నువ్వేసుకోవాల్సిన ప్రశ్న. అవార్డు అనేది తమ తమ ఫీల్డుల్లో ప్యాషనేట్గా ఉండి వాళ్ల పనిని అంతఃకరణ శుద్ధితో చేసే వాళ్ళకి ప్రోత్సహించడం కోసం ఇచ్చేది. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసేది కాదు. నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు, నువ్వెందులో గొప్ప? ఎదుటి వాళ్ళని ఏడిపించుకుని తినడంలో. అవును, బెస్ట్ ఉమెన్ కాదు, బెస్ట్ విలన్ అవార్డు ఇవ్వాలి. అమ్మా, ఇంతమంది ఉండే ఈ కాలనీలో నన్నే చూస్ చేసుకున్నారు అంటే వాళ్ళందరికంటే నేనే గొప్పగా బ్రతుకుతున్నాననే కదా. అది అర్థం చేసుకోకుండా నాకు అవార్డు ఇవ్వడం దండగన్నట్టు మాట్లాడతావేంటి? మీరు నిజంగానే మా సకల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకున్నారా? ధర్మవతి గారు, మేము సర్వే చేశాకే విన్నర్ని ఫైనల్ చేశాము. మా కారణాలు మాకుంటాయి కదమ్మా. సరే, మీ ఇష్టం. అలాగే కానివ్వండి. మీరు తప్పకుండా వస్తారు కదా? వస్తాను. నమస్కారం అండి. ఇక మేము బయలుదేరుతామమ్మా. వెళ్ళండి వెళ్ళండి, వస్తామమ్మా. వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది మీకు అలా చూస్తున్నారు? ఎంత ఇచ్చే వాళ్ళకి? ఇవ్వడం ఏంటి? నేనేం ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఉత్తమ మహిళ అవార్డు నీకు ఇస్తున్నారా సకల? అవార్డు ఎవరైనా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా ఏంటి? ఎవరు కొనరు, కానీ నువ్వు కొంటావు. అయినా డబ్బులిచ్చి మరీ ఉత్తమ మహిళ అనిపించుకోవాల్సిన అవసరం నీకేముంది సకల? మీ ఇద్దరికి నాకు అవార్డు ఇస్తున్నారని కొళ్ళు. మాకు కుళ్ళ? ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంది? చాలా బాగుంది ఫ్రెండు. పింకీ, నీకెలా అనిపించింది? బాగుంది. హాయ్. హాయ్ టీచర్. హాయ్ టీచర్. కార్లో వెళ్తే ఏముంది స్వీటీ?
స్కూల్ బస్లో వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నువ్వు కూడా బస్లో వెళ్దాం. నాకు మా ఫ్రెండ్తో వస్తేనే ఎంజాయ్మెంట్. మీరు బస్లో వెళ్ళండి, నేను కార్లో వస్తాను. సరే అయితే బాయ్. బాయ్ బాయ్ మేడం. పదండి వెళ్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మీరు మళ్ళీ స్కూల్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు వెళ్ళిపోయాక ఈ స్కూల్ లాగానే లేదు మేడం. ఆ మదన సారు ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తారో తెలియదు, ఎప్పుడు పార్టీ చేసుకుంటారో తెలియదు. మీరు వచ్చారు కదా, అన్నీ మారతాయి అనుకుంటున్నాను మేడం. మార్చాలి, మారుస్తాను. సరే మేడం, ఉంటాను. అలాగే. వస్తాను మేడం. డ్రైవర్, కార్ తీయండి. పదండి, కూర్చోండి. ధర్మా, ఏంటి డల్గా ఉన్నావు? నిన్నటిదాకా స్వీటీ పింకీ ఇంట్లోనే ఉండి అది నానమ్మ ఇది నాన్నమ్మ అంటూ అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని చూడటానికి నాకు 2 కళ్ళు సరిపోయేవి కాదు. ఇవాళ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉందండి. నాకేం తోచడం లేదు. ధర్మా, నువ్వే అలా అంటే ఎలా చెప్పు? రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళక తప్పదు కదా. వాళ్ళు పెద్ద అయ్యాక ఎందుకు పనికిరాకుండా తయారయ్యి గాలి తిరుగులు తిరుగుతుంటే వాళ్ళని చూస్తూ బాధపడే కన్నా ఈ చిన్నపాటి ఇబ్బంది పడటం ఉత్తమం కదా. అది నిజమేనండి. కానీ ఈ వయసులో మనకి వాళ్ళ ఆలనా పాలనే ఆనందం కదా. ఒకవైపేమో వాళ్ళ భవిష్యత్తు, మరోవైపేమో మన ఆనందం. రెండిట్లో ఏది గొప్ప అంటే వాళ్ళ భవిష్యత్తే గొప్ప అంటానండి. ధర్మవతి గారు, 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 ధర్మవతి గారు. ధర్మవతి గారు, ధర్మవతి గారు. ఏంటందరూ ఇలా వచ్చారు? ఏమైంది? రోజు ఈ టైంకి స్కూల్కి వెళ్ళిన మా పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళమ్మా. ఈ రోజు ఇంకా రాలేదు. మాకు భయంగా ఉందండి, మీరే ఏదో ఒకటి చేయండి. సరే, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? శాంతినికేతన్లో అమ్మా. శాంతినికేతన్లోనా? మా స్వీటీ పింకీల్ని కూడా అక్కడే జాయిన్ చేశామే. వాళ్ళు కూడా ఇంకా ఇంటికి రాలేదు. ప్రతిరోజు స్కూల్ బస్ వచ్చి పిల్లల్ని పికప్ డ్రాప్ చేస్తుందమ్మా. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా టైంకి వస్తుందనుకున్నాము, కానీ ఇంకా రాలేదమ్మా. స్కూల్కి కాల్ చేశారా? చేశాను సార్. బస్సు బయలుదేరి చాలాసేపు అయిందంటున్నారు సార్. ఆ బస్ డ్రైవర్ది కాంటాక్ట్ నెంబర్ ఉందా? ఉంది సార్, కానీ ఫోన్ చేస్తుంటే కలవట్లేదు సార్. ధర్మ, బస్ డ్రైవర్ నెంబర్ కలవట్లేదంటే ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది అనుకుంటాను. మనం ఏదో ఒకటి చేయాలి వెంటనే. మీ అబ్బాయి డిఎస్పీ కదా, అతనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పండి సార్. ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. అసలే రోజులు బాగాలేవు మేడం, చాలా కంగారుగా ఉంది. ఏమండి, ఒకసారి కార్తీక్కి కాల్ చేస్తానివ్వండి.
ఆగిపోయావు ధర్మ, చెయ్యి. అమ్మా చేయండి అమ్మా, అమ్మా చేయండి అమ్మా. హలో, చెప్పమ్మా. కార్తీక్, స్కూల్ విడిచిపెట్టి చాలాసేపు అయింది. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. పల్లవితో పాటు వస్తారులేమ్మా, నువ్వు కంగారు పడుకో. మన పిల్లలు మాత్రమే కాదు కార్తీక్, మన కాలనీలో ఎవరి పిల్లలు ఇంటికి చేరుకోలేదు. ఈ పాటికి వచ్చేయాలి, ఇంకా రాలేదు. వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. సరే, నేను ఇప్పుడే కనుక్కుంటాను, మీరు కంగారు పడకండి. డ్రైవర్ పండిది, నారాయణ పద. నువ్వు కూడా డ్రైవర్ అంకుల్ కి ఫాస్ట్ గా వెళ్ళమని చెప్పు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళారని మనం కూడా స్పీడ్గా వెళ్తే ప్రమాదాలు అవుతాయి స్వీటీ. అలా వెళ్ళడం తప్పు. సరే ఫ్రెండు. గుడ్. అయ్యో, ఇదేంటి బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది? ఏమైంది అంకుల్? బ్రేక్స్ పడట్లేదమ్మా. అమ్మో, బ్రేక్స్ పడట్లేదా? హెల్ప్ 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 అంటే హెల్ప్ చేయండి. ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్ 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 చేయండి. ఫ్రెండు, ఆ బస్ చూడు, కార్ కంటే స్పీడ్ గా వెళ్తున్నారు. అయ్యో లేదు స్వీటీ, ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది. డ్రైవర్ అన్న, త్వరగా కారు పోనివ్వండి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? బ్రేకులు పడట్లేదంట. హెల్ప్ 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 ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. బ్రేకులు పడట్లేదంట. బ్రేకులు పడట్లేదంట. బ్రేక్ ఫెయిల్ అయిందంట. అయ్యో, ఎలా ఇప్పుడు? మీరు కంగారు పడకండి. అయ్యో డ్రైవర్ అన్న, ఏమైనా చేయాలి కదా ఇప్పుడు. ఎలా? డ్రైవర్ అన్న, ఏం చేద్దాం?
వచ్చింది. అసలు ఏం జరిగింది? అదే మాకు అర్థం కావట్లేదు సార్. రోజు ఈ టైంకి వెళ్ళిపోయేవారు సార్. పేరెంట్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. డ్రైవర్ నెంబర్ ఉందా? ఉంది సార్.